అబ్బా ఈ కార్తీక్ ఏంటి ఇంకా రాలేదు? చూస్తుంటే ఏదో అనిపిస్తుంది. కొంచెం పులిహోర కల్పిస్తే బాగున్నట్టుంది. చూద్దాం. హాయ్. ఎవడ్రా బాబు వీడు? పెద్ద నసగాడిలాగా ఉన్నాడు. మీరు హాయ్ చెప్పకపోయినా పర్వాలేదండి. మీ దుక్కు అలా చూస్తూ ఉంటే నా కడుపు నిండిపోయిద్దండి. అవునవును, చూస్తూ ఊరుకుంటే కడుపు బాగానే నింపుతారు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మిమ్మల్ని ఎప్పుడూ ఈ పార్కులో చూడలేదండి. ఏం మీరు ఎక్కడే తిని నిద్రపోతున్నారా? అయ్యయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. మీ ఫోన్ నెంబరు వాట్? మీ ఫోన్ నెంబరు ఆధార్తో లింక్ అయిందా లేదా తెలుసుకుందామని. లింక్ అయింది, అందుకే ఏ కొత్త లింకులు పెట్టుకోవటం లేదు. ఓవర్ యాక్షన్ చేయకరా. చీ, దీని అమ్మ జీవితం. మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఇష్టమే, మిమ్మల్ని చూసాక పోయింది. హే, కొద్దిగా పాటలు వినొచ్చు కదా. అవసరం లేదు. చిచి, మీరేంటి వెళ్ళండి, పెద్ద పులిహోర రాజేలాగా ఉన్నారు. వద్దొద్దు, అవసరం లేదు, నాకు ఇష్టం లేదు. ఎవరు బాబు నువ్వు? మా బాబుకు బాబుని బాబు నేను. ఏంటి రో బాబు? నీకు చెప్పాలా జవాబు? సరే, ఏంటో మ్యూజిక్ నేను వింటాను, ఒకసారి నాకు పెట్టు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నా. సరే సరే, నేను కూడా వింటాను, నాకు పెట్టు. ఒకసారి పెట్టు, నేను ఒకసారి వింటాను, ఒకసారి పెట్టు. ఒకసారి హాయ్ గీత గారు. ఏంటి కార్తీక్ గారు ఇంత లేటు? సారీ గీత గారు, చిన్న పని ఉంది, లేట్ అయిపోయింది, ఏమనుకోవద్దు. ఓకే, ఇంతకీ నన్ను ఎందుకు పార్క్ రమ్మన్నారు? చెప్పండి. ఓవర్ యాక్షన్ చేయకరా. ఎలా చెప్పాలో తెలియట్లేదండి. ఇది చెప్పాలనుకున్నా. పులిహోర బాగా కలిపేసుకున్నాం. చిన్న పని, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. స్టాప్ కార్తీక్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నా గురించి ఏం తెలుసు? చాలా తెలుసు, మీ ఫోన్ నెంబర్ తెలుసు, ఆహా, ఇంకా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా తెలుసు. అవునా? ఇంకా నా రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవా? తెలియదు, ఎందుకంటే మీరు ఎప్పుడు రేషన్ తీసుకుని నన్ను పిలవలేదు. మీరు ఏంటి కామెడీగా ఉందా? నిజంగానే చెప్తాను, మీ రేషన్ కార్డ్ నెంబర్ నాకు తెలియదు. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మీకు తెలుసా? తెలుసుకున్నారా? ప్రాబ్లమ్సా? మీకా? ఏంటండి ప్రాబ్లమ్స్? నాకు గంటకి కోన్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, ప్రతిరోజు చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది. పక్కనుంటే బొర్ర కూడా కొరుకు తినేసేలా ఉందిరా బాబోయ్. ఆ అందమైన వేనికి ఉంగరం పెట్టి నా నడుంకి వడ్డానికి కట్టి ఊరంతా తిరగాలనిపిస్తుంది. ఇవే నా ప్రాబ్లమ్స్. ఈవిడేంటే ఈవిడ కోరికలన్నీ సమస్యలు కింద చెప్పేస్తుంది. ఈవిడికైనా కుక్కలు అమ్ముకున్నాడు కరెక్ట్. ప్రతిరోజు చికెను ఏమో ఎంత తింటారు బాబు. తప్పించుకోవాలి, ఎలాగైనా సరే తప్పించుకోవాలి. సరే కానీ నీ గురించి చెప్పు, తెలుసుకోవాలని. నా గురించా? తెలుసు కదా నీకు. మాటలు నా దగ్గర వద్దు నాన్న, అతిథి మాటలు నా దగ్గర వద్దు నాన్న. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు ముద్దు. నేను ఏ అమ్మాయి కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టను, అది నీకు తెలుసా? నీకు తెలీదు. ఊరు నీపిస్తున్నారు తనం తగలయ్యా. అయితే ఐస్ క్రీమ్ తినే అమ్మాయి అయితే నాకు అస్సలు నచ్చదు. ఇంకా నీకు తెలియదు, అది కూడా నీకు తెలియదు. చికెన్ తినే అమ్మాయిలు అంటే అసలు బాగుంటుంది, నాకు అసలు నచ్చరు అసలు. మొన్నే రెస్టారెంట్ లో ఇష్టసరంగా తిన్నావు కదా. ఇంక బంగారం అంటావా? అమ్మాయిలు బంగారం పెట్టుకోకూడదు, ఎందుకంటే బంగారమే డామినేట్ చేస్తుంది. అసలు వేస్ట్, బంగారం పెట్టుకోవడం వేస్ట్.
అందుకనే ఇవన్నీ నాకు నచ్చవు. నీకు ఆ విషయం తెలియదు, తెలిసి కూడా చాలా మంచిదైంది. అబ్బో చాలా బాగుంది, సూపర్, చాలా చాలా బెటర్. ఓకేనా? చాలా చాలా బెటర్. ముందు తెలుసుకుని చాలా మంచిది. నేను నమ్మకుండా సంకనాకపోయినట్టు. మరి నువ్వు పెట్టుకున్నావు? నేను పెట్టుకోవచ్చు, ఎందుకంటే నేను అబ్బాయిని కూడా నేను పెట్టుకోవచ్చు. నువ్వు మాత్రం పెట్టుకోవద్దు, వేస్ట్. బంగారం పెట్టుకోకూడదు, అది విషయం. ఓకేనా? సూపర్. ముందు తెలుసుకోవడం. ఇవేవి తెలియకుండా నువ్వు అనవసరంగా కమిట్ అయిపోతే చాలా చాలా ఇబ్బంది పడిపోయేది దానివి. చాలా ఫ్రీ ఇప్పుడు మా ఏ ప్రాబ్లం లేదు. ఓకే కదా? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, నేను కూడా ఇంటికి వెళ్ళిపోదాం. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. ఎక్కువ భయపెట్టానా? ఎలాగైనా పులిహోర కలపాలి. కార్తీక్ ఏంటి? వచ్చి కూర్చో. చెప్పు కదా, ఏంటి? ఇంకేంటి? మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా? యా బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. అది ఏంటంటే పర్స్ మర్చిపోయాను. ఒక 2000 ఉంటే కావాలి. పర్స్ మర్చిపోయావా? 2000 రూపాయలు కావాలా? లాక్డౌన్ టైంలో 2000 2 నెలలు బతికేస్తాను సింపుల్గా. పర్స్ మర్చిపోయి కదా 2000 రూపాయలు. నా దగ్గర కూడా మా ఫ్రెండ్ దగ్గర ఉంది. బైక్ అక్కడ పార్క్ చేసి ఉంది. అక్కడ నువ్వు 100 రూపాయలు ఇస్తే నేను అక్కడ బైక్లో పెట్రోల్ వేసుకొని 100 రూపాయలు 2000 తెచ్చేస్తాను. 100 రూపాయలు ఓకేనా? అబ్బా తమ్ముడు ఉండాలి, వచ్చేస్తాను. ఓకేనా? అయిపోయి